యోగా అనేది ఒక వ్యాయామం కాదు అని, తనువును, మనసును, ఆత్మను ఏకం చేసే సాధనం అని మనోహరాబాద్ ఎన్ఈఓ మల్లేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు కవిత సిటీపల్లి అన్నారు. శనివారం మనోహరాబాద్ మండలంలోని పాలట యూపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు యోగా దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హైడా మాస్టర్ తిరుపతి రెడ్డి, కవిత సిటీపల్లి, ఇమాన్యుయల్, విజయసారథి మరియు నీలం సాయి టీం పాల్గొన్నారు. రెండవది ఏంటంటే పాఠశాలలో మనం చూసినట్లయితే నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇప్పుడే మీకు పిల్లలు ఛార్జ్ తీసుకున్నాను అక్కడనే అక్కడ కింద మేడం వచ్చింది సార్ పిల్లలు ఏం సార్ అంటే ముగ్గురే ఉన్నారు అమ్మాయి ఇక్కడ ఎంత సార్ అంటే మరి అక్కడ ఈరోజు 57 మంది పిల్లలు మొత్తం 57 24 మంది పిల్లలు మాత్రమే ప్రైవేట్ 24 మంది మాత్రమే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ 24 మందిని కూడా తీసుకురావడానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే 100% వస్తుంది. రెండవది విద్యార్థులందరికీ నోచుకున్నటువంటి పిల్లలు పొలిటి ఫామ్లో ఉన్నటువంటి పిల్లలు 14 మంది పిల్లల్ని చదివి 14 మంది పిల్లలు 14 మంది మన జ్వరం వచ్చి ఒక 40 పిల్లలు మిగతా పిల్లలు 10 మంది పిల్లలు వచ్చారు కంప్లీట్గా. కాబట్టి మీరందరూ కూడా మనం కోఆపరేట్ చేస్తే 100% ఉంటే మన దగ్గర స్కూల్ స్టూడెంట్ పోస్ట్ మన దగ్గర ఆ పోస్ట్ వచ్చే అవకాశాలు ఉంది. రెండోది టీచర్ ప్రమోషన్ అయిన వెళ్ళిపోయాడు ఆ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు అంటే ఎట్టి బస్సులో 60 మంది పిల్లలు దాటినట్లుగా మనకి ఇంకా ఇద్దరు టీచర్స్ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ పిల్లలందరూ కూడా మన పాఠశాల పంపించినప్పుడు పాఠశాల బాగుపడుతుంది, స్కూల్ కలగలాడుతుంది. అదేవిధంగా ఈ పాఠశాల పురోగతి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి కూడా సాయి కుమార్ నేను వచ్చిన కొత్తగా వచ్చిన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎల్లవేళ ఎప్పుడు ఫోన్ చేసిన సాయి కొద్దిగా కూడా ఇట్లా దేశాల మీద నామంతో నేను ప్రజెంట్ చేస్తాను మాట ఖాళీ చేయండి. ఆయనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 15th ఆగస్టు సార్ ఏం కార్యక్రమాలు చేస్తాం సార్, ఏం కార్యక్రమాలు చేస్తాం చెప్పండి సార్, నా నామం సహాయంగా చేస్తా అని చెప్పి ప్రతి ఎప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చేది. నేను ఎప్పుడు పొరపాటున కూడా రేపు మాట్లాడదామంటే కూడా ఆటోమేటిక్గా ఆ రోజు రాకుండా ఫోన్ వచ్చేది. ఖచ్చితంగా మేము చేస్తాం సార్, మీరు ఇంటికి ఏ మరిగా అవసరం లేదు సార్, విలేజ్ పార్టీకి సంబంధం లేదు సార్, మేము చేస్తాం సార్ అని చెప్తే సాయి కుమార్ చూసి మిగతా వాళ్ళు కూడా పూర్వస్వామిలో పోయినసారి ఆయన వచ్చి సార్ మేము ఇస్తామని ఇబ్బంది సార్ అసలు మీకేమైనా ఇబ్బంది మాకు ఏ ఇబ్బంది లేదు. పాఠశాల అభివృద్ధి కోసం విలేజ్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తే వర్షం బాగుంటుంది, కోఆపరేట్ చేస్తే బాగుందంటే వాళ్ళు ఇచ్చారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మన సాయి వచ్చి సార్ ఏం చేయాలి సార్ మీరు ఇస్తే సార్ అని చెప్పి ఆయన ఇచ్చినతో పాటు